కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి నకిలీ క్రిప్టో కరెన్సీ మోసం కేసులో మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిప్టోలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి అమాయకులను మోసం చేసినట్లుగా ఆరోపణలు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం కరీంనగర్కి సంబంధించినటువంటి రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం తీగల గుట్టపల్లికి చెందినటువంటి నుస్సావత్ భాస్కర్ అనేటువంటి వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోతిరాంపూర్కు చెందినటువంటి సతీష్ మెటా ఫండ్ క్రిప్టో అనేటువంటి స్కీమ్లో పెట్టుబడి పెట్టమన్నారని భాస్కర్ అన్నారు. అయితే ఈ స్కీమ్లో 50 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే 3 రెట్ల లాభం వస్తుందని సతీష్ హామీ ఇచ్చారు. అతని మాటలు నమ్మి తన స్నేహితులతో కలిసి ఈ స్కీమ్లో చేరినట్లుగా తెలిపారు. ఈ విధంగా సతీష్ మొత్తం 1.20 కోట్ల రూపాయలను వసూలు చేశారన్నారు. ఇప్పుడు డబ్బులు అడిగితే సతీష్ బెదిరిస్తున్నారని ఆరోపణలు ఇచ్చారు. అయితే ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తూ సతీష్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికుమార్ లైవ్లో అందిస్తారు. రవికుమార్, చెప్పండి, మొత్తం మీద కరీంనగర్లో జరుగుతున్నటువంటి ఈ క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన క్రిప్టో కరెన్సీ బాధితుల సంఖ్య రోజు రోజుకు పుట్టగొడుగులా బయటకు వస్తున్నారు. 1 లక్ష అంటే ఒకరు 10 లక్షలు అని, మరొకరు 50 లక్షలు అని వాళ్ళ బాధలు మాత్రం వర్ణాతీతంగా మారాయి. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ బాధితుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతుంది. ఒక్క జగిత్యాలలోనే 500 కోట్ల పైగా కూడా క్రిప్టో కరెన్సీలు పెట్టుబడులు పెట్టారంటే ఆశ్చర్యం వేయాల్సిందే. అంతేకాకుండా కరీంనగర్ జిల్లాలో సైతం కూడా 400 కోట్లకు పైగా పెట్టుబడులు వ్యాపారవేత్తలు, చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు పెట్టుబడి పెట్టినట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే ఇదే నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా కూడా కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఎంతటి వారైనా ఉపేక్షించే లేదని చెప్పేసి గతంలో చెప్పినప్పటికీ ఈ రోజు ఆచరణలో పెట్టడం పట్ల ఇటు కట్ల సతీష్ ను అరెస్ట్ చేయడమే కాకుండా ఇటు ఒక ఉదాహరణ కూడా అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇతని వెనుక సూత్రధారి అసలు ఎవరు, పాత్రధారి ఎవరు, అసలు ఇంకా ఈ తీగ లాగితే డొంక కలిగినట్టుగా ఇంకా ముందు ఎంతమంది బయటకు వస్తారనేది కూడా మనం ఒక ఉత్కంఠ వాతావరణం అనుకుంది. ఇప్పటికే మాజీ కార్పొరేటర్లు కట్ల సతీష్ గత కొన్ని రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా కొనసాగుతున్నారు. నెల రోజుల క్రితం ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. వచ్చే సందర్భంగా కూడా ఆమెను ఇన్వైట్ చేయడంతో ఈ వెలిచాల రాజేందర్ రావుతో పాటు కలిసి ఈయన బోకే కూడా ఇవ్వడంతో పాటు మన విజువల్స్ తో కూడా క్లియర్ గా మనకు చూపిస్తున్నాం, మన విజువల్ కనబడుతుంది కూడా. ఏదైతే ఇతనే కాకుండా చురుకుగా యాక్టివ్ గా ఇటు కాంగ్రెస్ పార్టీలో అప్పటికే ఇతనిపై కేసులు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో చురుకుగా కొనసాగించడం జరిగింది. అయితే మరి ఏదైతే కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కి ఇది ఒక పెద్ద మచ్చగా మారుతుందా, లేకుంటే దీంతో కట్ల సతీష్ దగ్గర ఎవరైతే బాధితులు కొన్ని నెలల నుంచి అతని ఇంటి చుట్టూ తిరిగినప్పటికీ కూడా అతని దగ్గర కూడా ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా బెదిరించడం, కొంతమందికి ఈ రోజు రేపు అని చెప్పుకుంటూ రావడం, కొంతమందికి ఇప్పుడు సమయం చెప్పుకుంటూ రావడం, అలాగే కొంతమందికి చెక్కులు కూడా ఇచ్చినట్టు మనకు అందిన సమాచారం. అయితే ఈ రోజు మాత్రం కట్ల సతీష్ అరెస్ట్ చేయడంతో బాధితులు అయితే కొంత సంతోషం వ్యక్తం చేసినప్పటికీ వారికి రావాల్సిన డబ్బులను త్వరలోనే ప్రభుత్వం ఇప్పించాలని ఇటు బాధితులు కోరుతున్న పరిస్థితి. ఏదైతే ఎప్పటికప్పుడు మన ఏమైనప్పటికీ ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా వ్యాప్తంగా ఏదైతే కాంగ్రెస్ నాయకులు మరి ఇతని పైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, లేదా మరి కరీంనగర్ కాంగ్రెస్ మీద అరెస్ట్ చేయడంతో మాత్రం ఒక పెద్ద చర్చనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. దీనిపై మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో, లేదా మరి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని, మొత్తానికైతే బాధితులైతే ఏ విధంగా న్యాయం చేస్తారో అని కూడా మనం వేచి చూడాల్సిందే